నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చితే లైక్ ఇవ్వండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ ఊరికి వెళ్ళిన వారందరూ చనిపోతున్నారు. మరి ఆ ఊరికి మాధురి తన ప్రొఫెసర్ కోరికను నెరవేర్చడానికి ఒక రీసెర్చ్ కోసం తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్ళింది. ఆ ఊర్లో మాధురికి ఎన్నో విచిత్రమైన సంఘటనలు ఎదురయ్యాయి. సడన్‌గా ఫ్రెండ్ చనిపోయింది. చివరికి తను ప్రాణాలతో బయటపడిందా లేదా? అసలు కథ వినండి. అమ్మా, నా బాక్స్ రెడీ చేసావా? అదిగో అప్పుడే పెట్టేశాను. అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉంది చూడు. అబ్బా, ఎక్కడమ్మా కనపడటమే లేదు. నాకు టైం అవుతుంది. త్వరగా రా, లేదంటే నేను వెళ్ళిపోతాను. నాకు బస్సు మిస్ అవుతుందమ్మా. అబ్బబ్బా, ఏం పిల్లో ఏమిటో. అసలు ఒక్క పని రాదు. కనీసం నన్ను అంట్లు కూడా రుద్దనివ్వదు. ఆయనే అనుకుంటే ఇది ఆయన తల్లో నుంచి జారిపడింది అంటూ వాష్ బేసిన్లో చేతులు ఉన్న గిన్నెలు పడేసి త్వరగా చేతులు కడిగేసి డైనింగ్ రూమ్లోకి వచ్చింది వనజ. మాధురి తన రూమ్లో బుక్స్ ర్యాక్లో ఏవేవో వెతుకుతూ ఉంది. వనజ డైనింగ్ టేబుల్ మీద ఉన్న బాక్స్ పట్టుకెళ్ళి తన గది డోర్ దగ్గర నిల్చుకుంది. హడావిడిగా అన్నీ పడేస్తూ వెతుకుతున్న మాధురిని చూస్తూ, ఏం కావాలి నీకు అలా అన్నీ పడేస్తున్నావు అని అడిగింది వనజ. నా కాలేజీ ఐడి కార్డ్ అమ్మా అని గది జల్లెడ పడుతూ అంది మాధురి. రూమ్ వంక చూసింది వనజ. ఎక్కడా కనపడలేదు. డోర్ వెనక వైపు ఉన్న హ్యాంగర్ గుర్తుకు వచ్చింది వనజకి. డోర్ వైపు చూసింది. దాని వెనక ఉంది. తీసి మాధురికి ఇచ్చింది. అబ్బా, థ్యాంక్స్ అమ్మా. బాయ్ అమ్మా. ఈరోజు నా కేసు స్టడీ సబ్మిట్ చేస్తున్నా అమ్మా. హడావుడిలో గుర్తే రాలేదు. ఓకే ఓకే బాయ్ అమ్మా అంటూ బుగ్గ మీద ముద్దు ఇచ్చి పరుగును తీయబోయింది. హ్యాండ్ బ్యాగ్ పెట్టి వెనక్కి లాగి, ఇదిగో బాక్స్ రోజు ఎలా పెట్టింది అలా వస్తుంది. ఈరోజైనా మొత్తం తిను అని వనజ పూర్తిగా మాట్లాడేలోపే సరే సరే అని అంటూ మాధురి పరుగులు తీసింది. వనజ ఇది రోజు జరిగేదేలే అని మనసులో నవ్వుకొని తన రూమ్లో లైటు ఫ్యాను ఆఫ్ చేసి డోర్ దగ్గరగా వేసి మళ్ళీ తన పనిలో నిమగ్నం అయిపోయింది. నీ ప్రాజెక్టు చూశానమ్మా, చాలా బాగుంది. చాలా విషయాలు చాలా బాగా చెప్పావు. కానీ అని సాగదీస్తున్న ప్రొఫెసర్ రత్నాకర్ని చూస్తూ ఉంటే మాధురికి భయం అవుతుంది. పర్వాలేదు చెప్పండి సార్ అంటూ తన ముందు ఉన్న రికార్డ్ని వెనక్కి తీసుకుంటూ అంది మాధురి. ఏం లేదు మాధురి, నీ ప్రాజెక్టులో మేటర్ చాలా బాగుంది. కానీ అంతకు మించి ఏదైనా వీడియో, ఆడియో, ఫోటోగ్రాఫ్స్ అలాంటివి కూడా చేర్చితే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం. కానీ నా స్టడీకి సంబంధించిన మేటర్ దొరుకుతుంది అంటారా? ఎందుకంటే అది ఒక అంతరించిపోయిన కళ. మరి ఎలా? మాధురి, ప్రపంచం చాలా చిన్నది. మనం వెతికితే తప్పకుండా దొరుకుతుంది. నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ కూడా దీని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేశారు. కానీ ఏదో కారణం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎందుకో ఏమిటి అని ఇప్పటి వరకు కూడా తెలియలేదు. కానీ నువ్వు అమ్మాయివి, ఒంటరిగా ఎలా చేయగలవు అని ఆలోచిస్తున్నా. సార్, ముందుగా మీరు నేను అమ్మాయిని అని చిన్న చూపు చూడకండి. మీరు చెప్పాలి అనుకున్నది చెప్పండి. ప్రొఫెసర్ చిన్నగా నవ్వి తన తల నిమురుతూ, నువ్వు ఆడపిల్లవు కాదు, ఆడపులివి అని నాకు తెలుసులే. ఆ ప్రొఫెసర్ రాసిన మ్యాటర్ రికార్డుగా చేయకముందే ఆయన చనిపోయారు. కానీ ఆయన డైరీలో కొన్ని ముఖ్యమైన అంశాలని రాసుకున్నారు. అది మన లైబ్రరీలో ఉంది. కానీ ఎవరికీ అలో లేదు. నేను ప్రిన్సిపాల్ని అడిగి చూస్తాను. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఇక ఇంటికి వెళ్ళి నేను తెలుసుకుంటాను. ఓకే సార్, బాయ్ సార్. అమ్మా, తలనొప్పిగా ఉందా అని సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న వనజ తలని మునివేళ్లతో మర్దనా చేస్తూ అడిగింది మాధురి. ఆ మాట విన్న వనజ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యి వెంటనే వెనక్కి తిరిగి చూసింది. మాధురి, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? లేక నేనేమైనా కలకానికి అంటున్నానా అని తన చెయ్యి గిల్లుకొని చూసుకుంది వనజ. ఉండమ్మా, ఎందుకలా అంటావు? నేను ఆ మాత్రం నీకు సేవ చేయను అని అనుకుంటున్నావా? తిన్న గిన్నె తీయని నువ్వు వచ్చి తలకి మర్దనా చేస్తుంటే ఎందుకో భయం వేసింది. అందుకే అలా అన్నాను. చెప్పు, ఏంటి సంగతి? ఏం లేదు, కానీ నా కేసు స్టడీ కోసం నేను కొన్ని రోజులు ఒక ఊరికి వెళ్ళాలమ్మా. నాన్నని నువ్వే ఒప్పించాలి. నాతో కాదు తల్లి, నువ్వే మీ నాన్నని చూసుకోండి. అయినా దెయ్యాలు భూతాలు అంటూ తిరుగుతావు ఏంటే? కాస్త ఇంటి పట్టున ఉండి ఇంటి పని నేర్చుకోవే తల్లి అంటే వినవు. పెళ్ళై అత్తగారింటికి వెళ్ళాక కనీసం ఇంటి పని కూడా నేర్పించలేదు మీ అమ్మవాళ్ళు అని నన్ను తిట్టుకుంటారు. అయినా నీకు సంబంధాలు చూడలేక చచ్చిపోతున్నాం. ఫోటో చూసి పిల్ల మాకు నచ్చింది అని అంటున్నారు. ఏం చదువుకుంటుంది అని అడిగిన వాళ్ళకి ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం విని మాకొద్దు బాబోయ్ అని పారిపోతున్నారు. ఒకరైతే నా నెంబర్ ఏకంగా బ్లాక్ లిస్ట్లో పెట్టేసినారు.
వావ్! వాట్ ఏ గ్రేట్ న్యూస్ మమ్మీ. నీకు అలానే అనిపిస్తుందిలే. వచ్చాక మీ డ్యాడీని అడుగు. నీ ప్రయాణం ఎంత గ్రేటో అని చెప్తారు. ప్లీజ్ మమ్మీ హెల్ప్ మీ. ఇది నా కల. వరుణ్, నీకొక విషయం చెప్పాలి. మాధురి తన కేసు స్టడీ కోసం ఎక్కడికో వెళ్తుందంట. ఎక్కడికి? కోయవాగు అని ఒక పల్లెటూరు డాడీ. ఒక్కదానివే? ఇంకెవరైనా తోడొస్తున్నారా? నా ఫ్రెండ్ శరణ్య వస్తుంది డాడీ. ఎన్ని రోజులు పడుతుంది నీ కేస్ స్టడీస్ కోసం? ఒక 10 డేస్ డాడ్. నీకు ఆ ఊరి గురించి తెలుసా? లేదు డాడీ, మా ప్రొఫెసర్ చెప్పారు ఆ ఊరిలో నా ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయి అని. దొరకడం అంత సులువు కాదు. నీలానే ఆ ఊరిలో జరిగే వాటి గురించి తెలుసుకోవాలని వెళ్ళిన ఒక ప్రొఫెసర్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇప్పటికీ ఆయన చావుకి కారణాలు తెలియవు. అందుకే చెప్తున్నా, వద్దు నాన్న ప్లీజ్, ఇది నా ఆశయం. వద్దు అనకండి. మీరే అంటారు కదా, మన ఆశయం నెరవేరే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ భరించి మనం ముందుకు వెళ్తేనే గెలవగలం. విజయం ఊరికే వరించదు, కష్టపడాలి అని మీరే ఇప్పుడు ఇలా. కానీ మాధురి ప్లీజ్ డాడ్, ఈ ఒక్కసారి. కానీ ఒక షరతు. ఓకే డాడ్, చెప్పండి. రోజు నాకు కాల్ చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా గూగుల్ లొకేషన్ నాకు పంపాలి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నా దగ్గర దాచకూడదు. ఓ ఓకే డాడ్ అని వరుణ్ణి హత్తుకుంది మాధురి. ఏమోనే, నాకు భయంగా ఉంది. అమ్మా, మళ్ళీ నువ్వా ఇప్పుడు? అది అంతేలే తల్లి, పిచ్చిమాలోకం. ఆల్ ది బెస్ట్ అని కూతురు తల నిమిరాడు వరుణ్. హా, అన్నీ పిచ్చిగానే అనిపిస్తాయి మీకు అంటూ మూతి ముడుచుకొని లోపలికి వెళ్ళిపోయింది. వరుణ్ మాధురిలు నవ్వుకున్నారు. కానీ మాధురికి అప్పుడు తెలియదు ఇకపై ఆ నవ్వు తనకి కరువు అని. హలో శరణ్య, రెడీ అయ్యావా? నేను బస్టాండ్లో ఉన్నా, త్వరగా రా అని ఫోన్ పెట్టేసిన మాధురికి ఆల్రెడీ బస్సులో కూర్చొని హాయ్ అని కేక వేసింది శరణ్య మాధురి వైపు చూసి. మాధురి చిరుకోపంతో వెళ్ళి తన పక్కన కూర్చొని ఫోన్లోనే చెప్పొచ్చుగా, ఇలా అరిచి చెప్పాలా అని బ్యాగ్ పైన పెడుతూ అంటుంది. చిల్మా, జస్ట్ ఫర్ ఫన్. సరే, మనం వెళ్ళే ఊరిలో మాత్రం ఇలాంటి పనులేం చేయకు. ఎందుకు? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి నవ్వు రాదా నీలా? ఇదిగో, ఇది తగ్గించితే మంచిది. మనం వాళ్ళ ఊరిలో మిగిలిపోయిన చివరి టెలిపతి వచ్చిన వ్యక్తి కోసం వెళ్తున్నట్టు అక్కడ ఎవరికి చెప్పకు. నాకు తెలియకుండా ఎవరితో ఎక్కువ మాట్లాడకు. హే ఆపు బుజ్జి, నేనేం ఇప్పుడే స్కూల్కి వెళ్ళే బుజ్జి పాప అనుకుంటున్నావా? మిరపకాయ బజ్జీని అని వెనక్కి చూసింది. వెనకాల ఉన్న అబ్బాయి తనని చూడటం చూసి కన్ను కొట్టింది శరణ్య. మాధురి అది చూసి తల కొట్టుకొని, నిన్ను తీసుకుని వెళ్తున్నా చూడు, నాది బుద్ధి తక్కువ, నీ చావు నువ్వు చావు అని అంటూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ పడుకుంది మాధురి. హలో మేడం, మీ నిద్ర అయిపోయిందా? మనం వెళ్ళవలసిన ఊరు వచ్చేసింది. హలో శరణ్య, లే. ఓ అప్పుడే వచ్చేసామా అని అంటూ ఆవలింతలు తీస్తూ ఒళ్ళు విరుస్తూ అంటుంది శరణ్య. అవును పద. అవును, నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరో వస్తారన్నావు. ఈ ఊరిలో ఉన్న మా రిలేషన్కి తెలిసిన వ్యక్తి. రిలేషన్కి తెలిసిన వ్యక్తి రావడం దేనికి? వాళ్లే వస్తే అయిపోతుంది కదా. మళ్ళీ మొదలు పెట్టావా? వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళ పొలాలు అతను చూసుకుంటాడు. ఇంకో విషయం, అతను మూగవాడు. తనని ఇబ్బంది పెట్టేలా ఏం చేయకు. ఇబ్బందేగా, అస్సలు పెట్టను. పద, మన స్టాఫ్ వచ్చేసింది. ఏడి మన హీరో? ఇంకా రావడం లేదు. వస్తాడు, ఆగు. మన హీరో ఓన్లీ మూగవాడేనా లేక గుడ్డివాడు కూడానా? మేబీ దారి తప్పిపోయాడేమో అని. శరణ్య, నువ్వు కొంచెం ఆగు. గళ్ళ చొక్కా జీన్స్ ప్యాంటు వేసుకొని చూడటానికి మహేష్ బాబులా ఉన్నాడు. అటు చూడు. మాధురి అనుకోకుండా అటు చూసింది. నిజమే, అలానే ఉన్నాడు. అతను వాళ్ళ వైపే రావడం చూసి వాళ్ళు హైరాణ పడ్డారు. ఎందుకంటే వాళ్ళు అతన్ని చూడటం చూసి ఏదైనా తప్పుగా అనుకున్నాడా అని. అతను వచ్చి వాళ్ళ ముందు నిల్చుకున్నాడు. మాధురి కాస్త గాబరా పడి, సారీ అండి, తప్పుగా అనుకోకండి. మా కోసం ఒక అబ్బాయి రావాలి, అది మీరే అనుకొని మా ఫ్రెండ్ చూసింది. ఆ అబ్బాయి చిన్నగా నవ్వాడు. శరణ్య మాధురి చెవిలో, ఆ మోగోడు ఈ మహేష్ ఒక్కడే కావచ్చు అని అంది. నువ్వు ఆగు అని అంది మాధురి. అది నేనే అని సైగ చేశాడు. మాధురి, మా కోసం వస్తారు అని చెప్పిన అబ్బాయి మీరేనా అని అడిగింది. అవును అని తల ఊపి సైగ చేశాడు. ఓ నువ్వేనా? హాయ్, నేను శరణ్య, అందరూ ముద్దుగా శ్రీ అంటారు అని హక్ చేసుకుంది. మాధురి తనని వెనక్కి లాగింది. శరణ్య, ఇది పల్లెటూరు, ఇక్కడ ఇలా చేయడం తప్పు. ఏమనుకోకండి, దానికి ఇవన్నీ తెలియవు. చిన్నప్పటి నుండి సిటీలో పెరిగింది.
నా పేరు మాధురి. మరి మీ పేరు? తను పైకి ఆకాశం వైపు చూపించాడు. శరణ్య ఆకాశం వైపు చూసి, ఓ, మీ పేరు ఆకాష్ కదా అని అంది. కాదు అని అతను తల ఊపాడు. మాధురి ఆకాశం వైపు చూసి, సూర్య అని అంది. అవును అని అతను తల ఊపాడు. ఓకే సూర్య, మనం రేపు కలుద్దాం. థ్యాంక్స్, ఇక్కడి వరకు మా లగేజీ మోస్తూ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నావు. పర్వాలేదు అని చేతితో సైగ చేసి, మీకు ఏదైనా అవసరం ఉంటే పిలవండి అని ఎదురుగా ఉన్న ఇంటి వైపు చూపి తను వెళ్ళిపోయాడు. సూర్య సూర్య అని తలుపు కొట్టారు. గడియారం వైపు చూశాడు సూర్య. సమయం 2:30 గంటలు. మెల్లిగా బెడ్ దిగి లైట్ ఆన్ చేసి డోర్ తీశాడు. మయూరి, నువ్వు ఏమిటిక్కడ? నీతో మాట్లాడాలనిపించింది సూర్య. సూర్య చిన్నగా నవ్వి, సరేలే, రేపు పొద్దున్నే నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. లేదు సూర్య, కాసేపు ఉంటాను, మనసు ఏం బాగాలేదు. ఏమైంది మయూరి? చెప్పు. నాకు విధించబడిన సమయం అయిపోతుంది సూర్య. ఇంకా కొన్ని రోజుల్లో నేను విముక్తురాలినవుతాను. కానీ నా తర్వాత నా స్థానంలోకి వచ్చి జీవకిరీటాన్ని కాపాడవలసిన బాధ్యత నీదే. నాకు నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి జీవకిరీటాన్ని నేను కాపాడగలుగుతున్నా. కానీ నువ్వు నాలా మారిపోయాక నీకు ఎవరు తోడు ఉంటారు అని అది అర్థం కావటం లేదు. ఆ సూర్యుడి కిరణం తాకగానే నువ్వు నాలా అయిపోక తప్పదు అని ఆలోచిస్తూ ఉంటే బాధగా ఉంది. మయూరి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? అది నా బాధ్యత. నేను దాన్ని బరువుగా ఎప్పుడూ అనుకోను. సరే, నువ్వు వెళ్ళు, నేను పొద్దున్నే వస్తాను. ఎవరైనా నువ్వు అక్కడ లేవని తెలిస్తే వినాశనం తప్పదు. ముందే అపాయం పొంచి ఉంది. ఎందుకు సూర్య, ఏం జరిగింది? మాధురి, శరణ్య అని ఈరోజు ఇద్దరు వచ్చారు. వాళ్ళు రావటానికి గల కారణం, ఇంతకు ముందు వచ్చిన ప్రొఫెసర్ చనిపోవటానికి గల కారణం ఒక్కటే. మనం రక్షిస్తూ కాపాడుతూ వస్తున్న జీవకిరీటాన్ని దక్కించుకోవడం. మనకి మాత్రమే తెలిసిన మన పూర్వీకులు మనకి అందించిన అతీంద్రియ శక్తుల గురించి తెలుసుకోవడానికి వచ్చారు వాళ్ళు. మనకి ఉన్న శక్తుల గురించి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనల్ని ఇక బ్రతకనివ్వరు సూర్య. తీసుకొని వెళ్ళి వాళ్ళ పరిశోధనలు చేసే చోట ముక్కలు ముక్కలు చేసి చంపేస్తారు. అది మన రక్త మాంసాల్లో కాదు, మన ఆత్మలో ఉంది అని తెలియని వెర్రివాళ్ళు. వాళ్ళ స్వార్థం కోసం జీవించే పిచ్చివాళ్ళు. నన్ను చంపి జీవకిరీటాన్ని కాజేయాలి అని చూసిన ఆ ప్రొఫెసర్ని చంపింది నువ్వే అని తెలిస్తే నీకు ఆపద సూర్య. వాళ్ళతో జాగ్రత్త. అలాగే, నేను జాగ్రత్తగానే ఉంటాను. నువ్వు ఇక వెళ్ళు. నేనే రేపు పొద్దున వస్తాను. నువ్వు వచ్చినా నేను వినగలను కానీ మాట్లాడలేను కదా, అందుకే ఇలా అని మయూరి మాయమైంది. సూర్య వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ తలుపు చప్పుడు. ఈసారి కిటికీ నుండి బయటకు చూశాడు సూర్య. మాధురి, శరణ్య ఇద్దరూ తలుపు దగ్గర ఉన్నారు. తెల్లవారి 7 గంటలు అవుతుంది. సూర్య వెళ్ళి తలుపు తీశాడు. సూర్య, మనం బయటికి వెళ్ళాలి, ప్లీజ్ త్వరగా రావా? సరే, 2 నిమిషాలు అని సైగ చేశాడు. లోపలికి వచ్చి కూర్చోమని అన్నాడు. వాళ్ళు పర్వాలేదు అని బయట అరుగు మీదనే కూర్చున్నారు. సూర్య వెళ్ళి త్వరగా రెడీ అయి వచ్చాడు. మాధురి నేరుగా ఊరి చివర కొండ దగ్గరకు తీసుకొని వెళ్ళమంది. సూర్యకి తను అక్కడికి ఎందుకు వెళ్ళమందో అర్థం అయింది. కొండ దగ్గరికి వెళ్ళగానే తన దగ్గర ఉన్న పుస్తకం చూసి, సుప్రభాత మహాకాలం, ఉషోదయ తొలికిరణం, ఆలస్యమైతే చేజారున అదృష్టం, ఇకపై మరుసటి దినమే నీకు ఆ క్షణం ప్రాప్తం. ఏమిటే ఇది? ఇక్కడికి వచ్చి చనిపోయిన ప్రొఫెసర్ ఆర్య రాసిన డైరీ. ఇది ఒక్కటే మనకి ఉన్న ఆధారం మన గమ్యానికి. సూర్య మాధురిని అలానే చూస్తూ ఉన్నాడు. మాధురి తన వంక చూస్తున్న సూర్యతో, నాకు నీ గురించి ఏం తెలియదు, కానీ నీకు చెప్తున్నా. ఎందుకో తెలియదు కానీ నిన్ను చూడగానే నాకు నీ మీద ఒక మంచి ఫీలింగ్ కలిగింది. నీపై నాకు నమ్మకం కలిగింది. ఒక క్షణంలో ఒక వ్యక్తి మీద ఇలా నమ్మకం కలగడం నాకు ఇదే మొదటిసారి సూర్య. నేను వచ్చింది నా రీసెర్చ్ కోసం, కానీ నాలా రీసెర్చ్ కోసం వచ్చిన మా సార్ అనుకోకుండా సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆయన చావుకి కారణం నేను తెలుసుకోవాలి. అంతేకాదు, మన పూర్వీకులతో పాటు అంతరించిపోయిన కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న మనుషులు ఇక్కడే ఉన్నారు అని నాకు తెలిసింది. వాళ్ళ ద్వారా దేశానికి ఎంతో మంచి జరుగుతుంది. వాళ్ళు ఎవరు అని తెలుసుకొని వారి ద్వారా దేశానికి సేవ చేయడమే నా ఆశ. కానీ అలా చెప్తే మాకు ప్రాణాపాయం అని పల్లెటూరి మీద రీసెర్చ్ అని వచ్చాం. ఆ శక్తులు ఉన్న మనుషుల్ని కలవాలి అంటే ఈ వాక్యానికి అర్థం తెలియాలి అని ఉంది. మొదటి 2 లైన్లు ఎర్లీ మార్నింగ్ అని అర్థమైంది. మ్యాప్ ప్రకారం మీ ఊరిలో పడే మొదటి తొలికిరణం తెలుసుకోవాలి. కానీ మనం వచ్చేలోపే తెల్లవారిపోయింది. ఇక రేపే మళ్ళీ మన రీసెర్చ్.
అని అక్కడే కూర్చుంది. శరణ్య కూడా వచ్చి తన పక్కన కూర్చుంది. మాధురి, వాళ్ళ వలన దేశానికి ఎలా మంచి జరుగుతుంది? ఎందుకు జరగదు శ్రీ? మన దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదం వలన ఎన్నో మారణ హోమాలు జరిగి ఎంతోమంది చనిపోతున్నారు. బాంబు పేలుళ్లకు బలి అవుతున్నారు. అతీంద్రియ శక్తులు ఉన్న మనుషులు మన దగ్గర ఉంటే ఆ బాంబు ఎక్కడ ఉంది అని చెప్పగలరు. మన దేశం కోసం పోరాడే సైన్యంని తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నా మనం ఏం చేయలేకపోతున్నాం. భూకంపాలు, సునామీలు, వరదలు ఇలా ఎన్నో, అన్నింటినీ మనం ఆపలేము. కానీ ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడగలము. అంతేకాదు, వారి దగ్గర ఒక కిరీటం ఉంటుందంట. ఆ కిరీటం తలపై పెడితే చనిపోయిన వారు అయినా మళ్ళీ బ్రతకగలరంట. అది అడవిలో ఉందంట. ఆ కిరీటం రాత్రిపూట ప్రతి పౌర్ణమి నాడు ఆ వెన్నెల కిరణం పడి శక్తి పొందుతుందంట. ఇవన్నీ ఆర్యగారు కళ్ళతో చూసి ఆయన డైరీలో రాసుకున్నారు. రేపు పూర్ణిమ అంటే మనం ఖచ్చితంగా రేపు ఉదయం లోపు ఆ చోటు గురించి తెలుసుకోవాలి. మాధురి, నువ్వు అతీంద్రియ శక్తులు ఉన్న మనుషుల గురించి రీసెర్చ్ చేస్తున్నావు అని తెలుసు, కానీ నువ్వు చెప్పే వరకు ఇవన్నీ తెలియవు. శరణ్య, ఎవరితో నువ్వు చెప్పకు. లేదు మాధురి, నేను చెప్పను. సూర్య, నువ్వు కూడా లేదు అన్నట్లు సైగ చేశాడు. వాళ్ళ ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. సూర్య, మీ ఊరు చాలా అందంగా ఉంది. మీ ఊరు చూపిస్తావా అని అడిగింది మాధురి. చిరునవ్వు నవ్వాడు సూర్య. ఓకే పద అని శ్రీ మెడలో కెమెరా వేసుకొని బయలుదేరింది. సూర్య వాళ్ళ ఊరిలో ఉన్న చెరువులు, పంట పొలాలు, గోపురాలు అన్నీ చూపించాడు. వాళ్ళ ఊరి కొలనులలో మధ్యలో ఒక చెట్టు ఉంది. అది అందమైన పూల చెట్టు. శ్రీ అక్కడికి వెళ్ళి ఫోటో దిగుదాం అంది. ముగ్గురు పడవలో వెళ్ళి అక్కడ ఫోటో దిగారు. మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో మాధురికి ఎంతో ఇష్టమైన తన చేతి ఉంగరం జారి అందులో పడిపోయింది. కానీ అది పడగానే అక్కడే ఉన్న ఒక చేప దాన్ని మింగేసి కిందికి పారిపోవడం చూసింది మాధురి. ఇక అది దొరకదు అని సైలెంట్గా ఉండిపోయింది. మాధురికి ఆ ఊరు చాలా నచ్చింది. మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలి అని ఇంటికి వెళ్ళిపోయారు మాధురి, శ్రీ ఇద్దరు. సూర్యకి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయారు. సూర్య నిద్రపోవటానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా తనకి నిద్రే రావడం లేదు. చాలాసేపు మంచం మీద అవస్థలు పడి ఇక లేచి కూర్చున్నాడు. కిటికీ నుండి చందమామ నిండుగా కనిపిస్తున్నాడు. సూర్య చూడగానే కిటికీకి ఉన్న పరదా దూరం జరిగింది. చల్లని గాలి లోపలికి వీచింది. తను కనులు మూయగానే పొద్దున మాధురి ఉంగరం మింగిన చేప నీటిపైకి తేలి తన ఉంగరం బయటికి విసిరేసింది. ఒక సీతాకోక చిలుక ఆ ఉంగరాన్ని తెచ్చి సూర్య చేతిలో పెట్టింది. ఏమిటి సూర్య, నువ్వు ప్రేమలో పడ్డావా? ఆ అమ్మాయి ఉంగరం నీకెందుకు? సూర్య మొహంలో చిన్న చిరునవ్వు వచ్చింది. వెంటనే అక్కడే పొలాలలో తిరుగుతున్న మినుగురులన్నీ వచ్చి తన గది నిండా నిండాయి. ఆ ఉంగరాన్ని చూస్తూ మాధురి మాట్లాడిన మాటలు, తన నవ్వు గుర్తు చేసుకొని సూర్య తనలో తానే మురిసిపోతూ నవ్వుకుంటున్నాడు. ఒక్కసారి తలుపు తట్టిన శబ్దమైంది. సూర్య చూపుకి అక్కడే ఉన్న కబ్బోర్డు ఓపెన్ అయింది. ఉంగరం వెళ్ళి అందులో పడగానే మళ్ళీ మూసుకుంది. మినుగురులన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఈ సమయంలో ఎవరు? మయూరి వచ్చిందా అని ఆలోచిస్తూ తలుపు తీశాడు సూర్య. కాదు, వచ్చింది శరణ్య. సూర్య ఏం కావాలి అని సైగ చేస్తూ గడియారం వైపు చూస్తూ అడిగాడు. లోపలికి రావచ్చా? రండి అని తలుపు తీశాడు సూర్య. వచ్చి సూర్య మంచం మీద కూర్చుంది శరణ్య. సూర్య, నువ్వు తప్పుగా అనుకోకు అని తన కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని తనని హక్ చేసుకుంది. సూర్య తనని వెనక్కి నెట్టాడు. లేదు సూర్య, నువ్వు నాకు కావాలి. నీకోసం నేను ఏమైనా చేస్తాను. నన్ను నీకు అర్పించమని చెప్పినా ఇప్పుడే అర్పిస్తా అని తన రెండు చేతుల్ని పట్టుకొని అంటుంది. తన చేతుల్ని విడిపించుకొని నేను మూగవాడిని, చదువు రాదు అని సైగలతో చెప్పాడు. అయినా పర్వాలేదు అని తనపై పడి తనని తన వశం చేసుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ సూర్య సూటిగా తిరస్కరిస్తాడు. సరే సూర్య, నేను నీకు నచ్చలేదు కదా, నాకు అర్థమైంది. కానీ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నా. తప్పుగా అనుకోకు. ఒక్కసారి నిన్ను హక్ చేసుకుంటా అని మళ్ళీ ముందుకొస్తుంది. సూర్య ఈసారి తిరస్కరించలేదు. తను వచ్చి హక్ చేసుకుంది. ఒక్కసారిగా ఉన్న చోటునే కింద పడిపోయింది. సూర్యకి ఏం అర్థం కాలేదు. వెనక్కి తిరిగి చూశాడు. మయూరి. మయూరి కోపంగా వచ్చి సూర్య, నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు ఏం చేస్తున్నావు? ఏమిటి ఇదంతా? సూర్య మయూరి దగ్గరికి వెళ్ళి తనని ఎందుకు చంపేశావు?
తను ఏం తప్పు చేయలేదు అని కోపంగా అంటాడు. తను ఏం తప్పు చెయ్యలేదు, కానీ చెయ్యాలని వచ్చింది. తన చేతి వంక చూడు అని చూపించింది మయూరి. తన చేతిలో ఒక ఇంజెక్షన్ ఉంది. అది నీకు పొడవబోయింది. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా మన బాధ్యతని విస్మరించిన కారణంతో నిన్ను అగాధంలోకి నెట్టివేయబడేవాడివి. ఇటు చూడు అని తన రెక్కలతో ఒక్కసారి ఊపగానే అక్కడ ఒక మెరుపు వచ్చింది. అందులో శరణ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. మీరు అడిగిన అతీంద్రియ శక్తులు ఉన్న మనుషులను నేను చూశాను. మాధురికి ఇంకా తెలియదు. ఎంత తెలివి ఉన్నా తనలాంటి పరకాయ ప్రవేశం చేసిన వాళ్ళు నేను తయారు చేసిన కెమెరా లెన్స్లో వారి నిజస్వరూపంలోనే కనిపిస్తారు అని తెలుసుకోలేకపోయారు. తనని నా వశం చేసుకొని తనతో ఆ జీవ కిరీటాన్ని దక్కించుకుంటాను. తను నీ వశం కాకపోతే ఫోన్లో అవతల వ్యక్తి. మా బాబాయిని చంపినందుకు వాడి ప్రాణం తీస్తాను. నువ్వు అనుకున్నంత సులువు కాదు. వాడు ప్రాణాలతో కావాలి. అప్పుడే మన రీసెర్చ్ పూర్తవుతుంది. ఈ విషయం మాధురికి తెలియకుండా జాగ్రత్త పడు. తెలిస్తే మన రీసెర్చ్కి ఒప్పుకోదు అవతల వ్యక్తి అన్నాడు. పిచ్చిపిల్ల, వాడు దొరికితే దేశానికి సేవ చేయాలి అని ఆలోచిస్తుంది. వాడితో ప్రపంచాన్ని శాసించే మహారాణి అవ్వగలం అని అర్థం చేసుకోలేదు అని నవ్వుతుంది. అయినా దాని అవసరం ఆ కిరీటం ఉండే స్థలం తెలిసే వరకు మాత్రమే. తర్వాత అది బ్రతికి ఉంటే మనం అనుకున్నది జరగదు. అది జరగనివ్వదు. అదే నన్ను తన రీసెర్చ్లో తోడుగా తెచ్చుకున్నాను అనుకుంటుంది. దానినే నేను తోడు తెచ్చుకున్నాను అని తెలియదు దానికి. సరే, నేను పని పూర్తి చేసి ఫోన్ చేస్తాను. జాగ్రత్త, అవతల వ్యక్తి చెప్పాడు. ఆడదాని ముసుగులో పడి రాజ్యాలను వదులుకున్న చరిత్ర మనది. గొప్ప గొప్ప మునీశ్వర్లు అటువంటి ఆడదాని కొంగు వాసన చూసే పడిపోయారు. నేను ఈ కాలం పిల్లని. వాడిని నా వెంట పడేలా చేసే ఆయుధం నా దగ్గర ఉంది. నువ్వు భయపడకు. మయూరి మళ్ళీ తన రెక్కల్ని కిందికి దించింది. వెలుగు మాయమైంది. సూర్య తల కిందికి వేసుకుని అక్కడే కూర్చున్నాడు. చూసావా, నేను రాకుంటే ఏం జరిగి ఉండేదో. నిన్ను కూడా మన అన్నయ్యలా పట్టుకొని వెళ్ళి ముక్కలు ముక్కలు చేసి వాళ్ళ రీసెర్చ్ కోసం చంపేవాళ్ళు. మంచి పని కోసం వాడవలసిన జీవకిరీటం దుష్టుల చేతిలో పడి లోక వినాశనం అయ్యేది. ఇకనైనా జాగ్రత్త. అవును, నువ్వేం ఆలోచిస్తున్నావు? నీతో నేను ఎంత మాట్లాడాలి అని ప్రయత్నం చేసినా నువ్వు ప్రతిస్పందించలేదు. నువ్వు నా దగ్గర ఏదో దాయాలని ఆలోచిస్తున్నావు. నీ మనసుని నేను చదవకుండా నువ్వు అడ్డుపడుతున్నావా? లేదు మయూరి, ముందు నా బాధ్యత, తర్వాతే ఏదైనా. మంచిది. రేపు నువ్వు మయూరంగా మారి నీ బాధ్యత వహించాలి. నేను మయూరలోకానికి రేపు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. గుర్తుంది కదా? మర్చిపోను. సరే, నేను తన శవాన్ని కోయవాగులో వదిలి వెళ్ళిపోతాను. జాగ్రత్త. ఆ అమ్మాయిని రేపు ఎలా అయినా వెళ్ళిపోయేలా చెయ్యి. లేదంటే తనకి కూడా ఇదే పరిస్థితి పడుతుంది అని శ్రీ శవంతో మాయమైంది. తెల్లవారక ముందే సూర్య తలుపు తట్టిన శబ్దం విని శ్రీ కోసం వెతుకుతూ మాధురి వచ్చింది అనుకొని సూర్య వెళ్ళి తలుపు తీశాడు. తెల్లటి పొగమంచులో విరబూసిన మల్లెపువ్వులా ఉంది మాధురి. పిల్లగాలికి ఎగురుతున్న తన ముంగురుల్ని వెనక్కి సర్దుతూ తన గులాబీ రేకుల వంటి పెదవుల మీద చిరునవ్వుని చూస్తుంటే సూర్యకి కాసేపు సమయాన్ని ఆపేయాలి అనిపించింది. ఒక్క క్షణం సమయం ఆగిపోయింది. గాలికి ఎగురుతున్న తన ముంగురులు సైతం ఆగిపోయి తేలియాడుతూ ఉన్నాయి. సూర్య కాస్త ముందుకు వెళ్ళి మాధురి ముందు నిల్చుకున్నాడు. తన కనులలోకి చూస్తుంటే మరో లోకం అనిపించింది తనకి. నెమలి బొమ్మ ఉన్న చెవిపోగును చూసిన సూర్యకి తన బాధ్యత గుర్తుకు వచ్చింది. కాలం తిరిగి మామూలయ్యింది. సారీ సూర్య, ఏం అనుకోకు. ఆ ప్లేస్ ఎక్కడ ఉందో సరిగ్గా తెలియదు కదా, అందుకే కాస్త ముందుగానే వెళ్దామని. సూర్య అలానే చూస్తూ ఉన్నాడు. ఏమైంది అలా చూస్తున్నావు? ఓ శ్రీనా, అది ఇంత పొద్దున లేవడం కష్టం, అందుకే లేపలేదు. అది లేచేలోపు మనం వచ్చేస్తాం పదా అని సూర్య చేయి పట్టుకొని మరో చేతితో డోర్ పెట్టేసి సూర్య చేయి పట్టుకొని లాగుతూ తీసుకొని వెళ్ళింది. ఆ క్షణం సూర్యకి ఎప్పుడూ లేని అనుభూతి. ఆ అనుభూతిలో సూర్యకి కేవలం మాధురి మాత్రమే కనిపించింది. కానీ ఆ సూర్యుడి కిరణాలు పడే ఆ సమయంలో మయూరి నమస్కారం చేస్తుంది. ఆ క్షణంలో జీవకిరీటంపై పడే కిరణాల వెలుతురు కొన్ని మైళ్ళ వరకు వెళ్తుంది. అది గుర్తుకు రాలేదు. హఠాత్తుగా మాధురి సూర్య చేయి వదిలేసింది. అడవిలో ఒక వైపు నుండి పెద్దటి కాంతి అది ఆకాశం వైపు చూపిస్తుంది.
మాధురి అటువైపు అడుగులు వేస్తూ ముందుకు కదిలింది. సూర్య అనుకోకుండా చూసేసరికి మాధురి ఆ వెలుతురు వంక పరుగులు తీస్తూ ఉంది. తనని ఆపేలోపు తను ఆగిపోయింది. సూర్య ఆపడం వలన కాదు, ఆ జీవ కిరీటాన్ని చూసి. సూర్యకి ఏం చేయాలని అర్థం కాలేదు. మయూరం మళ్ళీ తన రెక్కల కింద కిరీటాన్ని దాచి శిలగా మారిపోయింది. మాధురి సూర్య చేయి పట్టుకొని మళ్ళీ ఊరిలోకి పరుగు తీసింది. మాధురి స్పర్శ తనని వేరే లోకానికి తీసుకుని వెళ్ళింది. తనకి ఎందుకు ఇలా అవుతుంది? తన ఆత్మ ఎందుకు తన వశంలో నుండి తప్పిపోతుంది? తన మనసుని కట్టడి చేస్తూ తన శక్తిని మొత్తం కూడబెట్టి తన బాధ్యతని గుర్తు చేసుకున్నాడు. తన చెయ్యిని వెనక్కి తీసుకున్నాడు. ఇద్దరూ నడుస్తూ మళ్ళీ ఊర్లోకి వెళ్తున్నారు. సూర్య ఆ కిరీటం ఎంత అందంగా ఉంది కదా, దానికి రక్షణగా కేవలం మయూరం మాత్రమే ఉంది. మరి ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు? తనని ఎలా కలవాలి అని మాట్లాడుతూ ముందుకు నడుస్తూ ఉంది. ఊరిలోకి రాగానే ఊరి ప్రజలు అంతా కలిసి వాగు దగ్గర ఉన్నారు. పోలీసులు, చేపలు పట్టేవాళ్ళు అందరూ ఉన్నారు. ఒక శవం బయటికి తీసుకొని వచ్చారు. మాధురి అక్కడికి పరుగులు తీసింది. రా సూర్య అని అంటూ జనాలని ముందుకు తోస్తూ వెళ్ళిన మాధురికి ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. తన నోటి నుండి పలకాలి అనుకున్న మాటని పలకలేక పోయింది. తను ఏడుస్తుంది, కానీ ఆ ఏడుపు బయటికి కూడా రావటం లేదు. ఒక్క క్షణం కళ్ళు తిరిగి పడిపోయింది. మాధురి లేచి చూసింది. తను ఇంట్లో ఉంది. అక్కడే ఉన్న కుర్చీలో ఉన్న సూర్య కూర్చొని ఉన్నాడు. మాధురి లేచి, సూర్య, సూర్య, శ్రీ, శ్రీ ఎక్కడ ఉంది అని అడిగింది. సూర్య తల కిందికి వేసుకున్నాడు. శ్రీ నా వల్లే చనిపోయింది. అంతా నా తప్పే. దానిని నేను ఒంటరిగా వదిలి వెళ్లకుండా ఉండవలసింది. అంతా నా వల్లే ఒక ప్రాణం పోయింది. ఇది నేను మర్చిపోలేను. నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోను లేను. ఇక ఈ రీసెర్చ్ నాకు వద్దు. ఇప్పటికే దీనివలన ఇద్దరు చనిపోయారు. ఇక నేను చేయను. కానీ వాళ్ళని ఖచ్చితంగా కలిసి తీరుతా. ఇంత మంచి వాళ్ళని చంపే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు అని అడుగుతాను. అమాయకుల ప్రాణాలను తీసి వాళ్ళు రక్షకులు ఎలా అవుతారు అని అడుగుతాను. పద సూర్య, ఈరోజు సాయంత్రం వాళ్ళు అక్కడికి వస్తారు కదా, పద అని మాట్లాడుతూ ఉండగానే పోలీసులు ఇంటి ముందుకు వచ్చారు. మాధురి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మీరు ఈ ఊరికి ఎందుకు వచ్చారు? మేము పల్లెలు, పట్టణాలు అనే అంశం మీద రీసెర్చ్ చేస్తున్నాం. అంతరించిపోతున్న సాంప్రదాయాలు, పొలాలు, పక్షులు ఇలాంటి వాటి కోసం మేము ఇక్కడికి వచ్చాం. మీ ఫ్రెండ్ని ఎవరైనా చంపి ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? అంటే శత్రువులు ఎవరైనా? లేదండి, అలా ఏం లేదు. మీరు తనని చివరిగా ఎప్పుడు చూశారు? రాత్రి పడుకునే ముందు. మీరు ఒకే ఇంట్లో ఉన్నారు కదా, తను బయటికి వెళ్ళడం కానీ ఎవరైనా మీ ఇంట్లోకి చొరబడటం లాంటివి ఏం చూడలేదా? వాగులో దొరకడానికి ఏదైనా కారణం ఉండవచ్చు అని అనుకుంటున్నారా? లేదు, తనకి స్విమ్మింగ్ అంటే ఇష్టం, ఈత కొట్టడానికి వెళ్ళింది అని అనుకుంటున్నాను. ఇదిగోండి మీ ఫ్రెండు పోస్ట్ మార్టం రిపోర్టు. తను నీళ్ళల్లో పడిపోవటం వలన ఊపిరి ఆడక చనిపోయింది. తన శరీరం మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ కానీ, తనది హత్యగా చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు కానీ లేవు. మీరు రేపొద్దున్నే వచ్చి బాడీని తీసుకుని వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అని లోపలికి వచ్చి కూర్చుంది మాధురి. ఎదురుగా కిటికీ నుండి చల్లని గాలి లోపలికి వస్తూ ఉంది. ఆ గాలికి కిటికీ దగ్గర టేబుల్ మీద ఉన్న చున్నీ ఎగిరి కింద పడింది. మాధురి దగ్గరికి వెళ్ళి చూసింది. అది నిన్న స్త్రీ వేసుకున్న చున్నీ. అంటే తనని చంపింది సూర్యనా అని ఆలోచించి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని వెనక్కి తిరిగింది. వెనక సూర్య నిల్చొని కిందకి చూస్తూ ఉన్నాడు. మాధురి ముందుకు పారిపోబోయింది. 2 అడుగులు ముందుకు వేయగానే తలుపులు మూసుకున్నాయి. వేరే తలుపు దగ్గరికి పరుగు తీసింది. ఆ తలుపులు కూడా మూసుకున్నాయి. అక్కడే ఉన్న వస్తువుల్ని సూర్యపైకి విసిరి వేయబోయింది. ఆ వస్తువులు అలానే గాల్లో తేలి మళ్ళీ ఎక్కడివి అక్కడే వెళ్ళి సర్దుకున్నాయి. మాధురి ఏడుస్తూ సూర్య ముందుకు వచ్చింది. నేను నిన్ను ఎంత నమ్మాను, నమ్మక ద్రోహి. శ్రీ ఏం తప్పు చేసింది? దాన్ని ఎందుకు చంపేశావు? అది ఎంత మంచిదో నీకు తెలుసా? దేశానికి సేవ చేయాలి అని ఆలోచించి నీకోసం వెతుకుతూ వచ్చిన మా సార్ని కూడా చంపేశావు. ఇప్పుడు ఇంకా ఏం కావాలి నీకు? నన్ను కూడా చంపుతావా? రా, చంపేయ్, నీకు కావాల్సింది అదే కదా అని తన ముందుకు వెళ్ళి నిల్చుకుంది. అక్కడే ఉన్న కబోర్డ్ ఓపెన్ అయింది. అందులో నుంచి ఏదో వేగంగా వచ్చి సూర్య చేతిలో ఆగింది. అది వచ్చిన స్పీడ్కి అది ఏమిటి అని కనిపించలేదు మాధురికి. ఏమిటి? అది కత్తే, అంతేగా,
చంపేయి. నీకు చంపడం కొత్త కాదుగా. చంపడం, ఆ వాగులో పడేయడం నీకు అలవాటేగా. సూర్య మెల్లిగా తన చెయ్యి ముందుకు చాచి మాధురి వంక చూశాడు. ఇద్దరూ అడవిలో మయూరి దగ్గరకు చేరుకున్నారు. మయూరి ఎగురుతూ మాధురి ముందుకు వచ్చింది. సూర్య మాధురి కళ్ళల్లోకి చూస్తూ మయూరంగా మారిపోయాడు. ఎగురుతూ జీవకిరీటం దగ్గరికి వెళ్ళి నిల్చొని తన రెక్కల్ని పైకి చాచాడు. ఆకాశంలో నుంచి వెన్నెల వెలుతురు వచ్చి ఆ కిరీటం మీద పడగానే అది గాలిలో లేచింది. పెద్ద నక్షత్రం వలె మెరుస్తూ మళ్ళీ వెళ్ళి మయూరం ముందు ఆగింది. మయూరం మాధురి వంక చూస్తూ తన 2 రెక్కల్ని కిరీటం మీద పెట్టగానే శిలగా మారిపోయింది. హఠాత్తుగా నేల నుంచి పెద్ద పెద్ద వృక్షాలు మొలిచాయి. ఆ శిలని కప్పేశాయి. ఏం అర్థం కాని మాధురి చూస్తూ ఉండిపోయింది. మయూరి ఒక చిన్న పెట్టెని మాధురి ముందు గాలిలో తేలేలా చేసింది. తీసుకోమని సైగ చేసి మాయమైపోయింది. మాధురి అది తీసుకొని మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోతుంది. శ్రీ శవాన్ని వాళ్ళ ఇంటి వాళ్ళకి అప్పచెప్పి అంతిమ సంస్కారాలు చేసి అక్కడే దగ్గరలో ఉన్న గార్డెన్లో కూర్చుంది మాధురి. మయూరి ఇచ్చిన పెట్టె గుర్తుకు వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఆ పెట్టె తీస్తుంది. అది ఓపెన్ చేసి చూసేసరికి అందులో తన ఉంగరం ఉంది. వాగులో పడిపోయిన ఉంగరం మళ్ళీ తన దగ్గరికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ దాన్ని మళ్ళీ చేతికి పెట్టుకుంది. అది పెట్టుకోగానే తనలో ఏదో ప్రవేశించినట్లు అనిపించింది మాధురికి. కనులు మూసుకుని వెనక్కి వాలింది. ఇన్ని రోజులుగా తన వెనక జరిగిన సంఘటనలన్నీ తన కనుల ముందు మెదిలాయి. మయూరి వాళ్ళ అన్నని ప్రొఫెసర్ తీసుకెళ్లి పరిశోధనలు చేసి చంపేయడం, కిరీటం సంపాదించి ప్రపంచాన్ని ఏలాలన్న తన కల కోసం తను చేసిన హత్యలు, తనకి తెలియకుండా శ్రీ తన వెనక చేసిన ఘోరాలు, సూర్య తన గురించి ఆలోచించిన ఆలోచనలు అన్నీ తనకు తెలిసిపోతున్నాయి. అవన్నీ జరిగే సమయంలో తను అక్కడే ఉండి చూస్తున్నట్లుగా ఉంది తనకి. ఇది నాకు వాళ్ళిచ్చిన వరమా, లేక నేను సూర్య విషయంలో ఎంత పెద్ద తప్పు చేశానో చెప్పి నన్ను నిరంతరం బాధపడమని ఇస్తున్న శాపమా అని ఆలోచిస్తూ ముందుకు చూసింది. ఎదురుగా వెళ్తున్న మనుషులు, వాళ్ళ మనసులో అనుకునే మాటలు, ఒక చెట్టు మరొక చెట్టు మాట్లాడుకుంటున్న మాటలు, నీటిలో ఈదే చేపల భవిష్యత్తు అన్నీ తనకు అర్థమవుతున్నాయి. తను ఏం తెలుసుకోవాలి అని అనుకున్నా అవన్నీ తెలిసిపోతున్నాయి. అందరి వైపు చూస్తూ సూర్య ఎందుకు నాకు ఈ శక్తిని ఇచ్చాడు అనుకుంటూ ఇంటికి ప్రయాణమైంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.